అయ్యో హలో కాకా నమస్తే ఎట్లున్నారు అందరూ అయితే నేనైతే జోరుదారు ఉన్నా ఇవాళనైతే మా ఊళ్ళోనైతే వాలీబాల్ టోర్నమెంట్ అవుతున్నది అన్నట్టు నేనైతే ఆఫ్టర్ ఒక 2-3 టోర్నమెంట్లు అయితే మిస్ అయినా అంటే యూట్యూబ్ మీద పడైతే ఇవాళనైతే టోర్నమెంట్కి నేనైతే అటెండ్ అయినా నా టీం కూడా అటెండ్ అయింది అన్నట్టు దాదాపు మన ఎన్ని టీంలు కలెక్ట్ అయినాయి మన టోర్నమెంట్కి 6 టీంలు అయితే టోర్నమెంట్కి అయితే కలెక్ట్ అయినాయి ఒక్కొక్కళ్ళు ఎన్ని సెట్లు ఆడాడు 2 సెట్లు ఆడాలి ఒక్కొక్కళ్ళు 2 సెట్లు ఆడాలి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా ఉన్నాయి మన దగ్గరనైతే సో ఇప్పుడైతే మేము శుద్ధదానికి అయితే పోతున్నాం ఫస్ట్ అయితే మన బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు నెట్ అండ్ అంటే గ్రౌండ్ అయితే ఉన్నది అన్నట్టు కోర్టు ఇప్పుడు మనమైతే శుద్ధదానికి పోదాం A to Z అయితే మొత్తం కవర్ చేస్తాం మీరైతే వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకూరి వీడియో మొత్తం అయితే లాస్ట్ అవుతుంది చూడుర్రి చలో ఇప్పుడైతే మనమైతే శుద్ధకాడికి పోయినాకనైతే కలుగుతాం గాయ్స్ మొత్తానికి అయితే మన వాళ్ళు అయితే శుద్ధని అయితే ఎత్తుతురు అన్నట్టు అంటే ఇదైతే అక్కడ కోర్టు కాడ పోయానికి ఆ వీడియో చూడుర్రి ఏమొచ్చింది కి చూడు ఈ ఎర్ర టెండల టైం ఎంత అవుతుందిరా 1:30కు ఇట కట్టగాలం ఉన్నది మంచిగా ఉందా తెల్ల ఉందా అసలు పని చేస్తుందిగా సో ఈ సైకిల్ మీద ఈ అవెంజర్ మీద వచ్చినాం మనం అరే ఇదేంటిదిరా అవెంజర్ ఇది అపాచ్ ఇగో ఇది రోడ్డు మొత్తం పతికట్ట కొట్టిన రోడ్లకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి వచ్చింది ఇది చలో ఇప్పుడు మనం గ్రౌండ్లోకి పోయినాకనైతే మనం అక్కడ ఎట్లా పోతాం ఏం కదా అనేది అయితే చూద్దాం చూడు ఎత్తుకుంది ఏం కదా సగం సంచి నింపిరు అయ్యో ప్రాక్టీస్ ఎత్తురు అన్నట్టు ముచ్చట మన వాళ్ళు అయితే చూద్దాం వస్తురు ఇప్పుడు అడుగుదాం ఏ ఎత్తురా నువ్వు నీళ్ళు పోతున్నా అరే అరే ఏం చేస్తున్నావు అరే ఏం ఎత్తున్నావురా స్టిక్లు ఏం ఎత్తున్నావు వీడు మన పెళ్లి కూదినట్టు ఉత్తుడు నువ్వే ఎత్తున్నావురా లడ్డు కొలుతుడు అరే ఏం చేస్తున్నావు సల్మాన్ నువ్వే చేస్తున్నావురా చేపిస్తున్నా పని ఆగరా మన వాళ్ళు అయితే అత్తురు ఇంకా బండ్ల మీద అయితే దాని బాల్ మూగేయాలి रेहन का नीला भाई ना वाला कर इसका तो మ్యాచ్ అయితే నడుస్తుంది అన్నట్టు ముచ్చట మొత్తం అరే మిడిల్ వేసుకోరు ఇప్పుడు కొట్రా ఇక రాజేంద్ర కొట్టిండు పో ఇక మళ్ళా కొట్టుర్రా మనోడు మొత్తం పాయింట్లు ఎత్తున్నావు మాది ఇక్కడ మాది గీడ ఎటు వేదిరా నీ అవ్వ మా టీమ్ లో అందరు ఆడి ఉంటే దిగిపోదురా అబ్బా
ఇంకో 5 పాయింట్లు ఆడవే వెళ్తారు రాసినావా నిన్నే ఉండు నువ్వు ఇంకా చరిత్రం లేదు ఈడే సెకండ్ కప్ దెంగి పీక్తాడు దెంగి పీక్తాడు ఈడు సూతకి ఇట్లుంటారు కానీ వీళ్ళిద్దరు దెంగి పీక్తారు సెకండ్ కప్ అమ్మతో మీరు ఇద్దరు సెకండ్ కప్ దెంగి పీక్తారు వాళ్ళు ఫస్ట్ కప్ దెంగి పీక్తారు కదా బోలా జీవా కేసరి అజయ్ అజయ్ అరవింద్ లైన్ ఏం పరండు పాయింట్ అంబేద్కర్ టీం హాట్ బాల్ పాయింట్ వికెట్ టీం పాయింట్ వికెట్ టీం బాగా ఘోరంగా నడుస్తుంది సో గాయస్ మొత్తానికి అయితే మళ్ళీ అయితే ఫ్రెష్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకుంటారు అరవింద్ అండ్ అంబేద్కర్ టీం ఇప్పుడైతే నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనేది అయితే చూడాలి అంబేద్కర్ టీం మీద అయితే గెలిచిండు ఇప్పుడు నెక్స్ట్ మీకు నే టీంకి రా నాకున్న విక్కీ టీంకి విక్కీ టీం ఫస్ట్ అన్న సెకండ్ అన్న కొడతావా ఫస్ట్ కొడతా అంటావా అది జరగబోయే మ్యాచ్ కి వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు అది ఘోరంగా నడతాయి మ్యాచ్ 9 డేస్ వచ్చినాక ముచ్చట 9 డేస్ వచ్చినాక ముచ్చట అంటారు సీరియస్ గా నడతాయి మ్యాచ్ అది ఇక ఎట్లా అంటే బొరకుండా వేరే ఉంటది లెవెల్ ఇప్పుడు మ్యాచ్ ఇక ఫస్ట్ సెకండ్ వస్తుంది వచ్చుడైతే మాకు తెలియదు బట్ కాకపోతే అది ఏదైనా ఒకటి వస్తుంది ఖచ్చితంగా మాత్రం కొట్టుడు ఇక నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కొడతా అనుకుంటున్నావా సెకండ్ కొడతా అనుకుంటున్నావా ఫస్ట్ మ్యాచ్ ఆడాలి మ్యాచ్ ఆడితే తెలుస్తుంది అప్పుడు ఫస్ట్ సెకండ్ అంతే అంటవా అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదా ఫస్ట్ కొడతాను మ్యాచ్ మాత్రం ఉంటే ఓడి ఆపలేడు ఇగో అటు ఇటు ఉప్పు అటు ఇటు ఉప్పు ఇక్కడన్నా తోపు ఇప్పుడు నువ్వు గెలిచినావు అనుకో ఒక్క 2 బీర్లు చెప్పు అంతే 2 కాటన్ చెప్తే ఓకే మీరు గెలుతారా థమ్స్అప్ అనే చెప్పుర్రా ఈడు గుండుగాడు వచ్చిండు ఈడు గుండుగాడు ఈడు ఇప్పుడు మ్యాచ్ ఈడు ఎట్లా ఆడుతున్నాడు చూడాలి ఎంపైర్ కాదు ఈడు లేరు ఓకే బాల్ గాడు